లోపలే మాట్లాడుకున్నాయి బయటికి తెలవకూడదు. ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికి ఇస్తారు. ఆ బయటికి ఇచ్చిన బండారంలోంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడన్నా కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి. టీవీలు చూసేవాళ్ళు కానీ, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా? ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి 8 నుంచి సాయంత్రం 6 దాకా జరిపినట్టున్నారు. అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా? 1-6 ఆడవాళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు. మొత్తం మగోళ్ళే, క్యూలన్నీ మగోళ్ళే, మొత్తం క్యూల్లో అన్నీ కూడా అయితే జమ్మల మడుగోడు, లేదా కమలాపురం వాళ్ళు, లేదా ఇంకో నియోజకవర్గం ఏంటిదండి ఇది, పొద్దుటూరు వాళ్ళు. ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్. చెప్పాను, కమలాపురం చెప్పానండి. జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు గుద్దాలని చెప్పని. వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు, పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు? ఎంతమంది ఉన్నారు? మహిళలు అసలు లేరు, ఎక్కడ కనపడ లైన్లో.